మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ కృష్ణకుమార్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కొత్త విషయాలు వెలుగుకొచ్చాయి. కృష్ణకుమార్ శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ ని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బివి కృష్ణకుమార్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా కృష్ణకుమార్ ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం చేసినట్లు గుర్తించారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టుగా కూడా గుర్తించారు. కృష్ణకుమార్ చర్యల వల్ల ప్రభుత్వానికి 3,800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. హెచ్ఎండిఏ కృష్ణకుమార్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కొత్త విషయాలు వెలుగుకొచ్చాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణకుమార్ విషయంలో బిల్డర్స్ కి చాలా అనుకూలంగా వ్యవహరించడం, దీనివల్ల ప్రభుత్వానికి 3,800 కోట్ల మేర నష్టం జరిగినట్లు కూడా ఏసీబీ వ్యక్తపరుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ బాలకృష్ణ కేసులో రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. బడాబాబుల పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. అంతేకాకుండా ఆయనతో పాటు పనిచేసిన కృష్ణకుమార్ విషయం కూడా ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ లేఅవుట్లకు సంబంధించి చాలా వరకు ప్రభుత్వానికి దాదాపు 3,800 కోట్ల నష్టం వచ్చే విధంగానైతే వాళ్ళు ఈ ప్లానింగ్స్ చేయడం కావచ్చు, బిల్డింగ్లకు పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు జరిగిందనే విషయం అయితే ఇప్పటికే ఆధారాలతో పాటు ఏసీపీ అధికారులు పట్టుకోవడం అయితే జరిగింది. కాకపోతే ప్రస్తుతము ఈ ఎవరైతే కృష్ణకుమార్ ఉన్నాడో తాను అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా పోలీసు అధికారులతో కూడా ఇక్కడ ఏసీపీ అధికారులు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తనని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ బాలకృష్ణ కేసులో అరెస్ట్ అయ్యాడో, తనను విచారణకు పంపించారో వెంటనే తటాబుతా సర్దుకొని తనైతే ఇండియా నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది అధికారులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ బిల్డర్స్ దగ్గర నుండి ఎంతెంత అమౌంట్ ని వీళ్ళు తీసుకున్నారు, ఎంత తక్కువకు ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించారు అనే వివరాలను కూడా పూర్తి స్థాయితో లెక్కలతో సహా బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది ప్లానింగ్ ఇంజనీర్ల పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. వారు ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. వారికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారు ఏ ఏరియాస్ లో పనిచేశారు, అలాగే ఏ బిల్డింగ్లకు పర్మిషన్స్ ఇచ్చారు, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చారు, అలాగే ఆ బిల్డర్స్ దగ్గర నుండి కావచ్చు, ఆ యొక్క ఓనర్స్ దగ్గర నుండి కావచ్చు, ఎంత అమౌంట్ వీళ్ళు నొక్కేశారు, ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించే విధంగా వీరు పనిచేశారు అనే వివరాలు పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే లిఖిత, శివబాలకృష్ణ వ్యవహారం చూసాము. అతను కూడా ఈ మేర హెచ్ఎండిఏలో ఎంత నష్టం చేశాడనేది కూడా మనం చూసాం. ఇప్పుడు కొత్తగా మనం చూస్తోంది కృష్ణకుమార్. ఇతని వల్ల 3,800 కోట్ల రూపాయల మేర గవర్నమెంట్ కి నష్టం జరిగినట్టుగా కూడా చూస్తున్నాం. అంటే ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఈ ఏసీబీ దర్యాప్తులో? ప్రస్తుతానికైతే ఇద్దరు పేర్లు, ఎవరైతే శివబాలకృష్ణ అలాగే కృష్ణకుమార్ పేర్లు బయటికి వచ్చాయో మరో 4 కీలక అధికారులు ఉన్నట్లయితే తెలుస్తుంది. వారు ఎవరు ఏంటి అనే వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ ఇందులో ఇంకో 4 అధికారులు ఉన్నారు. వారి కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో ఇందులో ఒక 10 మంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఒక 10 మంది ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ 10 మంది ఎవరు, వారికి ఎవరెవరు సహాయం చేస్తారు
చేశారు అనే లిస్ట్ కూడా బయటకు తీసే అవకాశం ఉంది త్వరలోనే. అండ్ అంతేకాకుండా వీరికి గత ప్రభుత్వంలో ఏ అధికారులు పనిచేశారు, ఏ అధికారుల నుండి వీరికి అంటే ఈ పనులు చేయాలి అన్నట్లుగా సమర్లు వెళ్ళాయి అనే వివరాలతో పాటు అండ్ వీరు వారి నుండి ఎంత పైకం పుచ్చుకున్నారు, ఇక్కడ నుండి అక్కడికి ఎంత అమౌంట్ వెళ్ళింది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో బ్యాంక్ డీటెయిల్స్, అలాగే వారి వాట్సాప్ చాట్, అంతేకాకుండా ఫోన్ కాల్ రికార్డ్ ని కూడా బయటికి తీసే అవకాశం అయితే ఉంది. మరికొద్ది రోజుల్లోనైతే ఈ పూర్తి స్థాయి వివరాలతోనైతే మీడియాకు అందజేసే అవకాశాలు, అటు కోర్టుకు కూడా సమర్పించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక 4 పేర్లు మాత్రం బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.